ఐఎన్టీయూసీ రైట్ ఇదే విషయంపై ఐఎన్టీయూసీ నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్టీయూసీకి సంబంధించిన కాంగ్రెస్ కు అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఈరోజు పని చేస్తున్నది ఒక మాట వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మల్లేష్ గారు ఈరోజు ప్రతి సంఘ నాయకులు ఈరోజు చెప్పారు ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల ఎలక్షన్ల ముందు వచ్చేసిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏడాదిన్నర అయినప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్తున్నారు. ఇండ్ల విషయంలో కానివ్వండి, లేకపోతే వారికి రావాల్సిన 12,000 రూపాయల పెన్షన్ విషయంలో కానివ్వండి, ఎక్స్ గ్రేషియా విషయంలో కానివ్వండి. ఇంకొక విషయం ఈరోజు హబీబ్ గారు మన మిత్రులు చెప్పారు, మేమేం అడగలేదండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాం, దానికి రూపాయి పెట్టే అవసరం కూడా లేదని చెప్పాం, మేము ఆర్థిక వనరులు మేమే సమకూర్చుకుంటామని చెప్పాం. అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వానికి ఏమిటండి బాధ? ఎందుకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడానికి విఫలమైతుంది కాంగ్రెస్ పార్టీ? వచ్చే ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా కాంగ్రెస్ను బుద్ధి చెప్తుమా అని చెప్తున్నారు. ఈ విషయంపై ఐఎన్టీసీ నాయకులుగా మల్లేష్ గారు మీరేమంటారండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ముందుగా ఫోర్ సైడ్ టీవీ యజమాన్యానికి, అదేవిధంగా శర్మ గారికి, జమిలి గారికి, మా తోటి యూనియన్ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తాను సార్. మీరు గతంలో ఒక డిబేట్ పెట్టినారు, దాంట్లో పాల్గొన్నాము. ప్రతిపక్షాలు అనేది ఎంతసేపు చూడు గవర్నమెంట్ మీద నిందలు పోయి వాళ్ళకు అయిపోయినది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో డ్రైవర్లను మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో పెట్టడం జరిగినది. కానీ ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో డ్రైవర్ పెట్టారా తెలుసుకోవాలి. వచ్చి 18 నెలలు అవుతుందని చెప్తే మరీ చెప్తా ఉన్నారు. 18 నెలల తర్వాత అయినా చేయలేదు కదా. ఆటోలు ఇచ్చినారు, అట్నే 100 మంది చచ్చిపోయినారు, సంక్షేమం అని చెప్పి రకరకాలుగా అన్ని అబద్ధాలు కూర్చున్న నాయకులు. నిన్నాక మొన్న మా నాయకులు చేసినారు, ఏది ఆ గవర్నమెంట్ మంచిగా ఉంది అని బండ్లకు పర్మిట్లు ఇచ్చినారు, చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మరి అన్ని ఆల్ చేసి నాయకులే పాలాభిషేకం చేసిరంటే మా గవర్నమెంట్ మీద మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. మల్లేష్ గారు పూర్తిగా మాట్లాడిన తర్వాతే మనం హబీబ్ గారు చాలా క్లియర్ గా అండి మాట్లాడినండి. పూర్తిగా పాలాభిషేకం చేసిన ఘనత గిట్ట మేము తెచ్చుకున్నాం కాంగ్రెస్. రవికుమార్ గారు ఖచ్చితంగా మీ వద్దకు వస్తానండి. నెక్స్ట్ మీరే మాట్లాడేది. ఐఎన్టీసీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టించినాం. సమస్య 100% సంక్షేముడు వస్తుంది. తొందరలో విధి విధాలు తయారవుతున్నాయి. నిన్నగా మొన్న గిగ్గి ఒకసారి పనిచేసిన ఓలా, ఊబర్, జొమాటో లాంటి పనిచేసే వాళ్ళ ఒకటి చట్టం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జీవో విడుదలైంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్షేమ బోర్డు జమ అవుతున్నది. మేము మంత్రిగా కలిసినాము, ఆర్థిక శాఖ మంత్రి కలిసినాము, దాని విధి విధాలు తయారు చేస్తారు. కానీ తొందరపడిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ల పక్షాన క్లుప్తంగా ఉన్నది. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడం ఉన్నది. ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు అయినా ఏ సమస్య అయినా మా మంత్రులు అధికారులు వింటున్నారు. అంతే మాత్రం తర్వాత కానీ ఆటో డ్రైవర్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ నష్టం చేసినట్టు మీరు అనడం భావ్యం కాదు. మన భార్య పిల్లలు కూడా పోతున్నారు, బస్సులో తిరుగుతున్నారు. ఆటోలల్లా ఏ మండలం నుంచి అయినా గ్రామీణ ప్రాంతాలకు మన గిరాకీ మనకు ఉన్నది. ఓన్లీ సిటీలో కొన్ని మార్గాల మాట ఒక 10% కష్టమైందనే వాస్తవము, దాన్ని కాదంటలేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్ల మీద, రవాణా రంగుల మీద క్లుప్తంగా ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అంటే కానీ మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేది తప్పని చెప్పి మేము అయ్యేటి తీవ్రంగా చూస్తున్నాం సార్. ఎందుకంటే సార్ చెప్పండి సార్. లేదు మీరు చెప్పండి, ఇంకేమైనా చెప్పేది చెప్పండి. తర్వాత సంక్షేముడు కానీ నిన్న 65,000 పరిమితి ఇచ్చినాం సార్ నిరుద్యోగులకు. ఆటో గతంలో 15 ఆటోలు లేవు కాబట్టి ఆటో డ్రైవర్లు ఆటో సొంతంగా కొనుక్కొని వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకి 65,000 పర్మిట్లు మా ఐఎన్టీయూసీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇలా విడుదల చేసింది. ఇవాళ 100,000 మంది ఇలా లైన్ కట్టినారు, షోరూంలో లైన్ కట్టినారు, వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతాం కదా. హైదరాబాద్లో ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నది, గరీబులకు సన్న బియ్యం ఇస్తున్నది. ఇవాళ ఎందుకు ఇస్తున్నది? దేశంలో ఇచ్చినారా?
అంటే గరీబ్ వాళ్ళకు ఎల్ల రవి గారు చెప్పినారు, నాకు 7,000 రూపాయలు నా కూతురు కట్టలేదు, నేను పంపించలేదు, ఇది తప్పు. ఇది ఎందుకంటే ప్రజలని ఆటో డ్రైవర్ తప్పుదారు పట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఏ ఆటో డ్రైవర్ అయినా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఇదే విషయంపై మనోజ్ గారు మీరు చెప్పారు ఖచ్చితంగా. నేను ఆటో నడిపిస్తున్నాను, నేను ఏం ఉత్తరం మల్లేష్ గారు ఆటో మల్లేష్ గారు